అందరికీ నమస్కారాలు। మరి ఇక్కడికి వచ్చేసిన మా మత గురువులకు, నా ముస్లిం సోదర సోదరులకు, మరి ఇతర మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా హిందూ క్రైస్తవ సోదర సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। సోదరులారా, మరి ఏదైతే ఈ వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఈ దేశంలో అమలులోకి వచ్చిందో, దీన్ని ఈరోజు మనము భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరులే కాకుండా మరి ఈరోజు సెక్యులర్ స్వభావాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా ఖండించడం జరుగుతుంది। ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ఈ యొక్క రాజ్యాంగం మనకు హక్కు కల్పించడం జరిగింది। ఆర్టికల్ 14, 15 ఏం చెప్తుందంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానంగా వ్యవహరించాలి, వాళ్ళకందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనకు హక్కులు కల్పించడం జరిగింది। మరి అదే కాకుండా మరి ఏదైతే ఆర్టికల్ 25, 26 ఏం చెప్తుందంటే మన మతపరమైన ఎవరి మతపరమైన సంస్థలు వాళ్ళు స్వతహాగా నిర్వహించుకునే దానికోసం ఈ రాజ్యాంగం మనకు పూర్తిగా హక్కులు కల్పించడం జరిగింది। మరి ఈరోజు చూస్తే ఈ వక్ఫ్ యాక్ట్ ఆ రాజ్యాంగం ఉల్లంఘన చెప్పి కూడా ఇంకా పూర్తిగా చట్టాలను ఖచ్చితంగా వెనక్కి తీసుకున్నంత వరకు ఖచ్చితంగా మనం పోరాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ప్రతి మతానికి చెందిన ప్రజలు, నాయకులు ఎన్నో త్యాగాలు చేస్తే నిరంతరాయంగా 200 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం బ్రిటిషర్ల నుండి మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం। తదుపరి అప్పటి నుండి 1947 నుండి కాకుండా బ్రిటిష్ హయాం నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశానికి వ్యతిరేకంగా, ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది। ఇప్పుడు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం పేరు ఎవరు ఇక్కడ కరెక్ట్ గా చెప్పడం లేదు, ఈ చట్టం పేరు ద యూనిఫైడ్। आज के दौर के ये फिरौन हैं जो बैठे हुए हैं दिल्ली में, उनका मुकाबला करना है, उनको बताना है कि इस्लाम की कुव्वत क्या होती है, मुसलमानों का क्या जज्बा होता है। मैं सब लोगों से यही अपील करता हूं, हमारी बिरादरी के लोगों से, तमाम मुसलमानों से कि हम एक हो जाएं और तफरीक से हम बात हो जाएं। और बुजुर्गान मोहतरम, मैं ये मशवरा देता हूं कि माशाअल्लाह कस्बे में 100 से ज्यादा मस्जिदें हैं, हर जुमा एक मस्जिद को मुंतखब कर लें, चूज कर लें और वहां पूरे मुसलमान जमा हो जाएं और इस तरीके से आधा घंटा 1 घंटा प्रोग्राम करें, इंशाअल्लाह कामयाब होगा। ये जल्दी खत्म होने वाला मामला नहीं है। किसानों ने तकरीबन 9-10 महीने मेहनत की और उन्होंने अपना सब कुछ कुर्बान कर दिया, जब जाकर वो कामयाब हुए। बुजुर्गान मुहतरम, हमें अपने ईमान को बचाना है और दूसरी चीज है हमारे आईन को बचाना है। दुआ कीजिए कि अल्लाह तबारक व तआला हम सबको नेक तौफीक अता फरमाए और अल्लाह फिर से हमारे अंदर ईमानी जज्बा अता फरमाए। वाखिर दावा अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलामु अलैकुम।